సమయంలో ఈ బైబిల్ స్టడీ ప్రార్థన కొడుకు చేరి వచ్చిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం ఈ సాయంకాల వేళల విధంగా మీరు చేరి రావడం, ఆయన మందిరావరణములు ఉంటున్న మేళ్ళ చేత నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరిచి ఆశీర్వదించుదురుగాక. దేవుని నివాస స్థలములు అని ఆ అంశం మీద గత దినాల్లో గత వారంలో బైబిల్ స్టడీ ప్రారంభించిన రోజు నుండి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క నివాస స్థలములు అనే అంశం మీద, దేవుని యొక్క నివాస స్థలము ఎక్కడ ఏ విధంగా ఉండేది అనే విషయాల్లో మీకు తెలియచేస్తూ వచ్చాను. గత వారంలో దాన్ని కంటిన్యూ చేస్తాను. ఒక 2 విషయాలు మీకు తెలియచేస్తాను. ఇప్పుడు మనం కృపాకాలంలో మనం ఉన్నాం. ఈ కృపాకాలం గడిచిపోయిన తర్వాత శ్రమల కాలం రాబోతుంది. బైబిల్ అర్థమవటానికి దేవుని ప్రజలైన మనము 10 కాలాల గురించి బాగుగా తెలుసుకుని ఉంటేనే బైబిల్ అర్థమవుతుంది, లేకపోతే బైబిల్ అర్థం కాదు. కనుకనే బయట చాలా డినామినేషన్స్ ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి. బోధని తారుమారు చేసి వాళ్ళకు అనుకూలమైనట్టుగా బోధించి సంఘాన్ని కూడా ఆ విధంగా నడిపించే వాళ్ళు లేకపోలేదు. కానీ బైబిల్, దేవుని యొక్క వాక్యం, ఈ పరిశుద్ధ గ్రంథం అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా 10 కాలాల గురించి తెలుసుకొని ఉండాలి. రాబోయే రోజుల్లో మీకు తెలియచేస్తాను. 10 కాలాలు, వాటిలో ఒకటి దూతల కాలం, రెండవది అజ్ఞాన కాలం, మూడవది మనస్సాక్షి కాలం, నాలుగవది ధర్మశాస్త్ర కాలం, ఐదవది మధ్యకాలం, ఆరవది కృపాకాలం. మనం ఇప్పుడు కృపాకాలం యొక్క చివరి దినాల్లో మనం ఉన్నాం. రాబోయే రోజుల్లో మీకు వివరిస్తాను వాటి గురించి. నెక్స్ట్ రాబోతున్న కాలం ఏంటంటే శ్రమల కాలం. ఈ కృపాకాలం యొక్క చివరి దినాల్లో యేసుక్రీస్తు వారు వస్తారు. ప్రభు యొక్క రాకడ సూచనలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. సంఘమై ఉన్న మనం ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడుతూ ఉండగా క్రీస్తు వచ్చినప్పుడు ఒక రెప్పపాటున సంఘం ఎత్తబడుతుంది. భూమి మీద 3.5 సంవత్సర కాలం శ్రమల కాలం వస్తుంది. ఆ తర్వాత మరలా 3.5 సంవత్సర కాలం మహాశ్రమల కాలం వస్తుంది. దేవుని యొక్క నివాస స్థలము ఎప్పుడు ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని గత వారంలో చెప్పాను. ఈ కృపాకాలము గడిచి, ఈ కృపాకాలం యొక్క చివరి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు సంఘం ఎత్తబడుతుంది. మరి ఈ భూమి మీదకి 3.5 సంవత్సర కాలం శ్రమల కాలం రాబోతుంది. సంఘం కొనిపోబడిన తర్వాత భూమి మీద అక్షరానుసారమైనటువంటి ఒక ఆలయాన్ని కట్టబోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ యెరూషలేము ప్రాంతంలో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయం ఇప్పుడు పాలస్తీనా ఆ ప్రాంతంలో ఉండగా దాన్ని వాళ్ళు ఆక్రమించుకొని, యూదులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అరబ్బులు వాళ్ళు ఆ ఆలయాన్ని ఆక్రమించుకొని ఇప్పుడు మసీదుగా వాళ్ళు చేసుకొని ఉన్నారు. పాత నిబంధన కాలంలో అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును బలి అర్పించిన స్థలమే అది. ఆ స్థలంలో ఆలయం కట్టబడి ఉంటే, పాత నిబంధన కాలంలో కట్టబడిన ఆలయాన్ని అక్కడ ఉన్నటువంటి అరబ్బులు వాళ్ళు స్వాధీనపరుచుకొని ఇప్పుడు వాళ్ళ స్వాధీనంలో ఉన్నది. రాబోయే రోజుల్లో శ్రమల కాలంలో దేవుని యొక్క ఆలయం కట్టబడబోతుంది. ఇప్పుడు ప్రస్తుతం కృపాకాలంలో మనం ఉండగా ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం. ఆ పట్టణంలో ఉంటున్న టెక్నాలజీ చాలా గొప్పది. ఆ పట్టణాన్ని నాశనం చేయాలని ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అరబ్ కంట్రీస్ అన్నీ కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. దేవుని కృప వలన 2015 సంవత్సరంలో నన్ను కూడా తీసుకెళ్లారు పెద్ద సేవకులు యెరూషలేముకి. అప్పుడు చూసినప్పుడు ఇంకా కొద్దిగా బైబిల్ నేను అర్థం చేసుకోవటానికి దేవుడు కృప చూపాడు. ఆ చిన్న యెరూషలేము పట్టణాన్ని నాశనం చేయటానికి
చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా పన్నాగం పన్ని ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో అగ్ని నిప్పు వేయడమో లేక రాళ్ళు విసిరి ఆ ఆలయాన్ని నాశనం చేయడమో, అక్కడక్కడ ఉన్నటువంటి గుర్తింపులు వాటిని నాశనం చేయాలని సతతంగా క్రియేట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా. ఇప్పుడైతే ఏకంగా ఏ విధము చేతను ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలి అని క్రియేట్ చేస్తున్నారు. కానీ ఆ పట్టణాన్ని ఏమాత్రం ఏ శత్రువు కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో దేవుడే సాక్షాత్తు కాపాడుచూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే యేసయ్య గారు కూడా ప్రార్థన విన్నపాల్లో ఒక విన్నపం చేయమని చెప్పేవారు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు మీరు ప్రార్థించండి, తద్వారా మీరు వర్ధిల్లుదురు. యెరూషలేమా నీ క్షేమాన్ని కోరువారు వర్ధిల్లుదురు అని కీర్తనలు రాయబడి ఉంది. ఆ మాటను బట్టి యెరూషలేము పట్టణం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమని యేసయ్య గారు చెప్పేవారు. ఇప్పుడు సంఘాల్లో సేవకులు అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ పట్టణాన్ని నాశనం చేయాలని శత్రువులు క్రియ చేస్తూ ఉన్నారు. కానీ ఏమాత్రం ఆ పట్టణానికి హాని జరగట్లేదు అంటే బై ప్రేయర్, ప్రార్థన ద్వారానే. ఆ పట్టణాన్ని నాశనం చేస్తే ఇక క్రైస్తవుల యొక్క సంతతి, యూదులు ఏమాత్రం లేకుండా వాళ్ళు పై చేయిగా ఉండాలన్నట్లుగా ఓ డామినేషన్ చేస్తూ ఉన్న పరిస్థితులు ఈ రోజులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఏమాత్రం వాళ్ళు శత్రువులు ఎంత దాడి చేసినా కూడా ఏ ఒక్కరు ఏమి చేయలేరు. అక్కడ ఉన్నటువంటి యూదులు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు. క్రైస్తవులైతే క్రీస్తుని అనుసరించి ప్రేమ, ఒక చెంప కొడితే ఇంకొక చెంప కూడా త్రిప్పాలి అన్నట్లుగా ప్రేమ చూపించే అనుభవం. కానీ యూదులు వాళ్ళు ఇప్పుడు కూడా ధర్మశాస్త్రాన్నే పాటిస్తూ ఉంటారు. కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా వాళ్ళు శత్రువులైన వాళ్ళు పాలస్తీనాలో ఉంటున్న మా ప్రజల్ని మీరు కిడ్నాప్ చేసి చంపారు, మేము కూడా మిమ్మల్ని వదిలిపెట్టమని ఇప్పుడు కూడా తరచుగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఆ ప్రాంతాల్లో. ఇలాగే 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అని ఇప్పుడు వార్తలు ఎక్కువగా వినబడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మీకు తెలియచేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి. 666 కూడా వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎలాన్ మస్క్ అనే అతను టెక్నాలజీ ఎక్కువ కనిపెట్టి చిప్ కూడా ఒక తయారు చేశాడు. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో చిప్ సిస్టమ్ పెడతారు. ఆ చిప్ సిస్టమ్ చిన్న బియ్యమంత సైజులో ఉంటుంది. దాన్ని శరీరంలో ఒక భాగంలో ఉంచినట్లయితే ఇక ఐడెంటిటీ, మనిషి ఎక్కడ ఉన్నా కూడా వెంటనే గుర్తించవచ్చు. ఆ విధంగా టెక్నాలజీని వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో. ఇప్పుడే ఆల్రెడీ 666 వచ్చింది అని చెప్తూ ఉన్నారు మరికొందరు. ఏ విధంగా అని అడిగితే కొందరు అంటారు ఈ సోప్ మీద, తర్వాత కొన్ని వస్తువులు, ఇంటి సరుకులు మీరు తీసుకొని ఉంటారు, వాటి మీద డాటెడ్ లైన్ కనబడుతూ ఉంటాయి, గీతల్లాగా కనబడుతూ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి. వాటిని కంప్యూటర్లో డీకోడింగ్ చేసినప్పుడు 666 అనే నంబర్ వస్తుంది, ఆల్రెడీ వచ్చేసింది అని మరికొందరు చెప్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా ప్రభు యొక్క రాకడ సూచనలు ఈ రోజుల్లో యాజ్ ఇట్ ఈస్ నెరవేర్చబడుతూ ఉన్నాయి. కనుక ప్రభు యొక్క రాకడకి మనం సిద్ధపడుతుము గాక. దేవుని యొక్క నివాస స్థలము, క్రొత్త నిబంధన సంఘం ఎత్తబడ్డ తర్వాత ప్రభు వస్తాడు. వచ్చినప్పుడు ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నీ కూడా యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్న మాట ఏంటంటే, ఇవి జరగనారంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకొనుడి అన్నాడు. ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ చివరి దినాల్లో మనము, మన పిల్లలు, మన సంఘం, మనమందరము కూడా ఈ రోజుల్లో ప్రభు రాకడకు సిద్ధపడాలి. సంఘం ఎత్తబడుతుంది. ఈ భూమి మీద 3.5 సంవత్సర కాలం శ్రమల కాలం వస్తుంది. ఆ శ్రమల కాలంలో యూదులు దేవాలయాన్ని కడతారండి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని మేము స్వాధీనపరచుకోవాలి, మాది అన్నట్లుగా యుద్ధాలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో అక్కడ ఉన్నటువంటి మసీదుగా వాడుకుంటున్న ఆలయాన్ని ఇప్పుడు యూదులు, దేవుని ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలులు స్వాధీనపరుచుకుంటారు, దాన్ని మందిరంగా కడతారు. ప్రియమైన వారలారా, శ్రమల కాలంలో ఉన్నటువంటి ఆలయము, యూదులు అక్కడ ఉన్నటువంటి అరబులు స్వాధీనపరుచుకున్నటువంటి ఆ మసీదుగా ఉన్న దాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకొని అక్కడ యూదులు దేవుని యొక్క మందిరముగా ఆరాధించబోతూ ఉన్నారు. తెస్సలోనికీయులకు రాసిన
రెండవ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే, యూదులు క్రీస్తు విరోధితో లేక అంత్యక్రీస్తుతో నిబంధన చేసుకుంటారు. శ్రమల కాలంలో మనుషులందరూ తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యములో, ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనొచ్చు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. తెస్సలోనిక సంఘానికి పౌలు గారు ముందుగానే తెలియచేశాడు. 3వ వాక్యం నుండి మనం చదివితే, మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అని చెప్పి శ్రమల కాలములో జరిగే విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. ఆ శ్రమల కాలంలో నేనే దేవుడను అని చెప్పి అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి దేవాలయంలో కూర్చొని అతడు నేనే క్రీస్తును, మీరు నన్నే పూజించండి అని అతడు చెప్పినప్పుడు మీరు మోసపోకుడి అని అపోస్తుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి ముందుగానే తెలియచేశాడు ఫ్యూచర్లో జరిగే కార్యాల గురించి. ఇప్పుడు ప్రస్తుతం మనం గమనిస్తూనే ఉన్నాం, ఎక్కడ చూసినా ఈ బాబాలని కనిపిస్తూ ఉంటారు. అంటే నేనే దేవుణ్ణి, నన్నే మీరు మొక్కండి అన్నట్లుగా ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను మొక్కి వాళ్ళని దండం పెడుతూ ఉన్నారు. అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గురుడితనం కలగజేసింది. నేను ఆ మధ్య కర్ణాటకలో సేవ చేస్తున్నప్పుడు ట్రైన్ ఎక్కాలని నేను నాతో బ్రదర్ వెళ్తూ ఉన్నాం. సడన్గా ఒక గేదె వెళ్తూ ఉంది. అది గేదె పాస్ పోస్తుంది. ఒక అతను అలా పట్టుకొని తాగేశాడు నా ముందే. అలా పట్టుకొని చేతి నిండా పట్టుకొని తాగేశాడు నా ముందే. ఎవరెవరు ఏందిరా అంటే, అది దేవత కదా అని అంటాడు. అది దేవురదు అని అంటాడు కన్నడలో. చూడండి, ఈ యుగ సంబంధమైన దేవత అనేకుల మనోనేత్రములను గురుడితనం కలుగజేసింది. చదువుకున్న వాళ్ళే ఎడ్యుకేషన్ మంచి చదువుకున్న వాళ్ళే, ఉన్నతమైన హోదాలో కలిగిన వాళ్ళే, అవి చెప్పాలంటే చాలా ఉన్నాయి లోకరీతిగా. పేడని తీసుకొచ్చి సబ్బుల్లో, ఆ తర్వాత ఒక సబ్బులో కొన్ని వచ్చాయి, వాటిలో కూడా పేడని కలిపి తయారు చేసి పంపిస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ చూసినప్పుడు అక్కడక్కడ గమనిస్తూ ఉంటారు. కొన్నిసార్లు బాబాలని చెప్పి, ఆ తర్వాత ఈ మధ్య రీసెంట్గా 1-2 నెలలు అయింది, చైనాలో ఒక పాస్టర్ గారు కూడా, చాలా వేలల్లో లక్షల్లో ప్రజలు వస్తారు, తాను దేవునిగా చెప్పుకునేవాడట. దేవునిగా చెప్పుకునేవాడు, అందరూ నన్నే పూజించాలి అని చెప్పేవాడు. ఇప్పుడు తీసుకెళ్ళి జైల్లో వేశారనుకోండి. ఇవన్నీ మనం గమనించినప్పుడు ఇలాగే ఓ రిలీజియస్లో, ఈ క్రిస్టియానిటీలో రిలీజియన్ పరంగా ఒక యాంటీక్రైస్ట్ వస్తాడు, అంత్యక్రీస్తు వస్తాడు, క్రీస్తు విరోధి వస్తాడు. ఇప్పుడు పోప్ అనే వ్యక్తి ఉన్నాడు, అతను కూడా ఒక్కసారిగా వస్తాడు, ఎప్పుడో ఒకసారి అందరూ వచ్చి దండం పెడతారు. ఇటలీలో దేవునిగా పూజించే వాళ్ళు ఉన్నారు, కానీ మనుషులను మనం పూజించిన అవసరమే లేదు. రాబోయే రోజుల్లో శ్రమల కాలంలో కూడా అదే జరుగుతుంది. ప్రజెంట్ ఈ కృపాకాలం యొక్క చివరి దినాల్లో గమనిస్తే ఎంతోమంది ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములను గురుడితరం కలగచేసి సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. మనుషులని దండం పెట్టి వాళ్లకు పూజలు పునస్కారాలు చేసి, వాడు దిగంబర స్వామి అని వస్తుంటే వాడికి దండం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, ఇవి రాబోయే రోజుల్లో ఎక్కువ అవుతూ ఉంటాయి. మనుషులు సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించే కాలాలు. రిలీజియన్స్ పరంగా ఒక యాంటీక్రైస్ట్, క్రీస్తు విరోధి వస్తాడు. సంఘం ఎత్తబడ్డ తర్వాత ఈ దేవాలయంలో కూర్చొని యూదులు
ఇప్పుడు మునుపు మీతో చెప్పినట్లుగా యెరూషలేములో ఉన్నటువంటి ఆలయాన్ని, అక్కడ ఉన్నటువంటి మసీదుని యూదులు స్వాధీనపరుచుకొని అక్కడ చర్చ్ కడతారు. అక్కడ క్రీస్తు విరోధి ఒకడు వస్తాడు. మీకు చెప్పినట్లుగా క్రిస్టియానిటీలో ఈ క్రైస్తవ పరంగా ఇప్పుడు పోప్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అని మొత్తానికి రాబోయే రోజుల్లో క్రిస్టియానిటీ క్రైస్తవ రిలీజియస్ పరంగా ఒక యాంటీ క్రైస్ట్ వస్తాడు. యూదులు అతనితో ఒడంబడిక చేసుకుంటారు. ఒడంబడిక చేసుకొని ఆయనే దేవుడు అని పూజించడానికి మొదలు పెడతారు. ఇవన్నీ కూడా ఆయా స్టేట్, ఆయా కంట్రీస్లో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కొందరికి ఈ న్యూస్ చూసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో, ఇండియాలో మాత్రమే కాదు, అక్కడక్కడ వేరే వేరే కంట్రీస్లో మనుషుల్ని దేవుళ్ళుగా మీరు మమ్మల్ని పూజించండి అని చెప్పినప్పుడు, ఆ మధ్య నైజీరియాలో కూడా ఒక సేవకుడు, అతడు చాలామంది ఆయన దగ్గర గ్యాదర్ అవుతూ ఉండేవాళ్ళు. అక్కడ నేనే దేవుణ్ణి, నేను చెప్పినట్లుగానే మీరు చేయండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఉపవాసం ఉండి మీ ప్రాణాన్ని మీరు త్యాగం చేస్తే వెంటనే పరలోకానికి వెళ్ళొచ్చు అన్నట్లుగా ఒక బోధ. ఆ బోధ ద్వారా అక్కడ ఉంటున్నటువంటి ఒక 150-200 మంది వాళ్ళు ఉపవాసం ఉండి 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 శరీరం బలహీనమైపోయి చచ్చిపోయారు. వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టారు. కొద్ది రోజుల తర్వాత అది బయటకు వచ్చింది. ఫలాని సేవకుడు బోధించాడు, ప్రజలు నమ్మి వెంటనే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మీరు ఉపవాసం ఉండండి అన్నప్పుడు ఉపవాసాలు ఉండి వాళ్ళ శరీరాలని బలహీనపరుచుకొని చచ్చిపోయారు. ఆయన కూడా తీసుకొని వెళ్ళి జైల్లో వేశారు. ఇలా లోకంలో చాలామంది వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించుకొని ప్రజల్ని మోసపుచ్చే వాళ్ళు ఉన్నారు. క్రిస్టియానిటీలో కూడా దేవుని ప్రజల్ని మోసపరిచే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగే రాబోయే రోజుల్లో క్రీస్తు విరోధి వస్తాడు. శ్రమల కాలం యొక్క చివరి దినాల్లో 3.5 సంవత్సర కాలంలో అంత్యక్రీస్తు వచ్చి నేనే దేవుణ్ణి, మీరు నన్నే పూజించండి అని ఒకవేళ మీకు చెబితే, దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనా ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఎక్కడ మోసపోయే పరిస్థితుల్లో మీరు ఉండకుండా దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని మీరు కలిగి ఉండండి అని, ఈ భ్రష్టత్వానికి గురి కాకుండా ఉండాలి అన్నట్టుగా తెస్సలోనిక సంఘానికి పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి శ్రమల కాలంలో దేవాలయము అన్నప్పుడు 3.5 సంవత్సర కాలం శ్రమల కాలం యొక్క చివరి రోజుల్లో క్రీస్తు విరోధి దేవాలయంలో కూర్చొని నేనే దేవుణ్ణి అని చెప్తాడు. కానీ యూదులు తర్వాత వాళ్ళు గ్రహించుకుంటారు, అనవసరంగా మేము ఇతన్ని దేవుణ్ణిని మేము ఆలయంలో కూర్చోబెట్టి ఇతన్ని పూజిస్తున్నాం కదా అని వాళ్ళకు అవగాహన కలిగినప్పుడు, ప్రేమిర వర్లరా, చాలామంది యూదులు రాబోయే రోజుల్లో క్రైస్తవులుగా మారబోతూ ఉన్నారు. హల్లెలూయా. చాలామంది యూదులు క్రైస్తవులుగా మారబోతూ ఉన్నారు. ఇప్పుడు ఉంటున్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి యూదులు వాళ్ళు పాత నిబంధన కాలాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. క్రైస్తవులంటే అసలు పడదు వాళ్ళకి. యేసుప్రభు అంటే దేవుడు కాదు అని నమ్మని వాళ్ళు ఉన్నారు. కానీ సంఘం ఎత్తబడ్డ తర్వాత శ్రమల కాలంలో దేవాలయంలో అంత్యక్రీస్తు కూర్చొని నేనే దేవుణ్ణి, నన్నే మీరు పూజించండి అన్నప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు పూజించిన వాళ్ళు ఉంటారు, అవగాహన కలిగిన వాళ్ళు. మరికొంతమంది అనవసరంగా క్రీస్తు విరోధిని కూర్చోబెట్టి మేము ఇలా పూజిస్తున్నాము కదా అని వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడి వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది యేసు వైపు తిరుగుతారు. 7 సంవత్సరముల శ్రమల కాలం యొక్క అంతమందు ఆ ఆలయాన్ని నాశనం చేస్తాడు. అంత్యక్రీస్తు ఉంటున్నటువంటి ఆలయం నాశనం అవుతూ ఉంది. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. తర్వాత 3.5 సంవత్సర కాలం శ్రమల కాలం, ఆ తర్వాత మరలా 3.5 సంవత్సర కాలం మహాశ్రమల కాలం. 7 సంవత్సరాలు శ్రమల కాలాలు ఉంటాయి. మొదటి 3.5 సంవత్సర కాలంలో అంత్యక్రీస్తు దేవాలయంలో కూర్చొని నివాసం చేస్తాడు నేనే దేవుణ్ణి అని. కాబట్టి అలాంటి వాటిని మనం ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు. గత వారంలో మీకు చెప్పాను, హస్తకృతములతో నిర్మింపబడినటువంటి ఆలయంలో దేవుడు నివాసము చేయడు. ఇప్పుడు మనం ప్రభుని ఆరాధించడానికి మందిరాన్ని కట్టుకున్నాం, వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క నివాసం ఎక్కడ ఉన్నది? మనమే దేవుని ఆలయమై ఉన్నాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడు మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? కాబట్టి
హస్తకృతాలయములో దేవుడు నివాసం చేయడు, మనలో నివాసం చేస్తాడు. శ్రమల కాలంలో అలా అంత్యక్రీస్తు వచ్చి నివాస స్థలాన్ని పాడు చేస్తాడు. కానీ యూదులు గ్రహించుకొని వారిని తరిమివేస్తారు, ఆలయాన్ని నాశనం చేస్తారు. క్రీస్తులోనికి చాలామంది తిరిగి వస్తారు, రాబోయే రోజుల్లో తిరిగి వస్తారు. 1000 సంవత్సరముల పరిపాలన కాలంలో ఆలయం. ప్రేమిని వర్లరా, మునుపు మీతో చెప్పినట్లుగా బైబిల్ అర్థం అవ్వాలి అంటే 10 కాలాల గురించి తెలుసుకొని ఉండాలి. దేవుని యొక్క నివాస స్థలము 1000 సంవత్సరాల శ్రమల కాలంలో ఒక ఆలయం కట్టబడుతుంది. అక్కడ అంత్యక్రీస్తు నివాసం చేస్తాడు. కానీ ప్రజలు ఎరిగి వాడిని తరిమివేసి క్రీస్తు ఉండేటట్లుగా క్రీస్తు వైపు తిరుగుతారు. మహాశ్రమల కాలం యొక్క చివరి దినాల్లో 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. ఈ భూమి ఒక్క క్షణంలోనే అగ్ని చేత కాల్చబడుతుంది. విలాప వాక్యములు 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని మీరు చూడండి. నా జనులు కుమారి చేసిన దోషము సొదొమ పాపం కంటే అధికము, ఎవరునూ దాని మీద వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను. ఇది ఫ్యూచర్లో జరగబోయేటువంటి ఒక ప్రవచన వాక్యం అండి. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. నా జనుల కుమారి చేసిన అంటే సంఘాన్ని గురించి చెప్పబడిన మాటలు ఇవి. నా జనుల కుమారి లేక పెళ్లి కుమార్తె స్త్రీ సంఘానికి పోల్చబడింది. రాబోయే దినాల్లో, గతంలో నోవాహు దినాల్లో భూమి జలప్రళయం చేత నాశనమైంది. సొదొమ గొమొర్రా పట్టణం అగ్ని చేత నాశనం చేయబడింది. కృపాకాలం తర్వాత శ్రమల కాలం, మహాశ్రమల కాలం యొక్క చివరి దినాల్లో ఈ భూమి అగ్ని చేత కాల్చబడుతుంది ఒక్క క్షణములోనే. అది దానికి ఆధారం ఏది అంటే ఈ వాక్యమేనండి. ఎవరునూ దాని మీద చేయి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడును. రెప్పపాటున సంఘం ఎత్తబడుతుంది. దేవుని ప్రజలు దేవునితో శ్రమకాలం యొక్క చివరి దినాల్లో మరలా యేసుక్రీస్తు వారు వస్తారు. శ్రమల కాలంలో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, హతసాక్షులుగా చనిపోయిన వాళ్ళని తీసుకొని రావటానికి మరలా శ్రమల కాలం యొక్క చివరి దినాల్లో ప్రభు వస్తారు. సంఘం ఎత్తబడుతుంది. మరలా ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరగబోతుంది. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మనం ఉండబోతూ ఉన్నాం. విశ్వసించిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది. 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో దేవాలయము, శ్రమల కాలంలో దేవాలయము, అంత్యక్రీస్తు ఉంటాడు. వాని తరిమేసి క్రీస్తుని ప్రభుని అంగీకరించి అక్కడ ప్రభు నివాసం చేస్తారు. 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో దేవాలయం కట్టబడుతుంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని 3వ వాక్యాన్ని మీరు చూడండి. ఈ 1000 సంవత్సరాల పరిపాలన కాలాన్ని గురించి చెప్తాను క్లుప్తంగా. ఒక మాట చెప్తాను, తర్వాత మీరు చదువుతారు. ప్రేమిని వర్లరా, ఒక మాట చెప్తాను. ఈ 1000 సంవత్సరాల పరిపాలన 10 కాలాల గురించి మీకు చెప్పినప్పుడు ఇంకా వివరించి చెప్తాను. ఈ 1000 సంవత్సరాల పరిపాలన ఎందువలన, ఎక్కడ, ఎవరి కొరకు సిద్ధపరచబడి ఉన్నది అంటే, ఏదెను తోటలో ఆదాము అవ్వని దేవుడు సృజించారు. వారి పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను వారి మధ్య నివాసం చేయాలని ప్రభు కోరుకొని ఆదాముని నిర్మించి వాళ్ళ మధ్యలో ప్రతి సాయంకాల వేళలో దర్శించి మాట్లాడుతూ ఉండేవాడు. కానీ సాతానుడు దేవునికి మనుషులకు మధ్యలో ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని చెడగొట్టాడు. కానీ ప్రియమైన వర్లారా, 1000 ఏండ్ల పరిపాలన వచ్చినప్పుడు దేవుని యొక్క ఆలోచనలన్నీ కూడా మనిషి పట్ల అప్పుడు నెరవేర్చబడతాయి. హల్లెలూయా. అప్పుడు నెరవేర్చబడతాయి. ఏదెను తోటలో ఆదాము నివాసం చేస్తూ ఉన్నప్పుడు సింహాలు, నక్కలు, పులులు, చిరుత పులులు అన్నీ వచ్చేవి. వాటి మధ్యలో ఆదాము సంచరిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేశారో, ఏదెను తోటలో నుండి వెలివేయబడ్డారో, అంతవరకు సింహం దగ్గర ఆడుకుంటున్నప్పుడు వాటి దగ్గర సంచరిస్తూ ఉండగా ఇప్పుడు సింహమే కరవటానికి, చంపటానికి వచ్చేసింది. ఆదాము కూడా బారిపోయాడు.
సర్వ సృష్టి శాపంగా మారిపోయింది. కారణం అవిధేయత అనే పాపాన్ని బట్టి. కానీ వెయ్యేండ్ల పరిపాలనలో దేవుని యొక్క చిత్తం అప్పుడు మానవుని పట్ల నెరవేర్చబడుతుందండి. కాబట్టి 1000 సంవత్సరాల పరిపాలన ఈ లోకంలోనే, ఇదే భూమి మీద మనము పరిపాలన చేయబోతూ ఉన్నాము. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోండి, ఈ భూమి మీద అంటే ఈ శరీరంతో మనం ఉండము. మార్టల్ బికమ్స్ ఇమ్మార్టల్. ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకుంటుంది. అవ్వ ఆదాముని దేవుడు సృజించినప్పుడు వాళ్ళు దిగంబరులుగా ఉన్న దేవుని యొక్క మహిమ కప్పబడి ఉండెను. ఇప్పుడు మనము ఈ క్షయమైన శరీరంతో ఉన్నాం. అవ్వ ఆదాము సృజింపబడ్డప్పుడు వారు వస్త్రం లేకపోయి ఉన్నా కూడా దేవుని యొక్క మహిమ వాళ్ళకి కప్పబడి ఉన్నది. ఎప్పుడైతే అవిధేయతకు చోటిచ్చారో, సాతాను యొక్క కీర్తిలో పడ్డారో, వాళ్ళు తినకూడని పండ్లు తిండి చేత చెట్ల చాటును దాక్కొని వెళ్ళిపోయారు. సాయంకాలమున వచ్చి అవ్వ ఆదామా ఎక్కడున్నారంటే, వాళ్ళు ఆకులని వాళ్ళు వస్త్రముగా కుట్టుకొని అల్లుకొని వాళ్ళు ధరించుకొని ఆయన ముందు నిలవబడ్డారు. ఎవరు మిమ్మల్ని శోధించింది అన్నప్పుడు ఒకరికొకరు వాళ్ళ మీద నేరారోపణ చేసుకున్నారు. ఒప్పుకోలు చేసే అనుభవం లేకుండా పోయింది. కనుక అవ్వ ఆదాము ఇద్దరు శాపానికి గురైపోయి ఏదైనా తోటల నుండి వెలివేయబడ్డారు. కానీ 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని యొక్క ఉద్దేశం మానవుల పట్ల నెరవేర్చబడుతుంది. అవ్వ ఆదాము వారు దిగంబరులుగా ఉన్న దేవుని యొక్క మహిమ కప్పబడి ఉన్నది. దేవుడు జీవవృక్ష ఫలాలు తిని అవ్వ ఆదాము వీళ్ళు నాతో కూడా యుగ యుగాలు నివాసం చేయాలి అని దేవుడు కోరుకుంటున్న ఆ ఉద్దేశాలన్నీ కూడా 1000 ఏండ్ల పరిపాలనలో నెరవేర్చబడతాయి. హల్లెలూయా. మీకు ఇంకా లోతుగా చెప్తాను. అవ్వ ఆదాము మనుషుల పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉన్నది. నేను మనుషుల మధ్యలో నివాసం చేయాలి, వారు నన్ను స్తుతించాలి, వారు నా ప్రజలు ఉండాలి, నేను వారికి దేవుడి ఉందును అని మనమంటే దేవునికి చాలా ప్రేమ. అందుకే దేవదూతలు కూడా వాళ్ళు తొంగి చూచి వీళ్ళకు లేని మాకు లేని ధన్యత వీళ్ళు పొందుకుంటున్నారు కదా అని నరులను చూచి ఆశ్చర్యపోయేవాడు. దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఏదైనా తోటలో సాతానుడు చెడగొట్టి ఉండగా, ప్రేమిన వారలారా, ద పర్పస్ ఆఫ్ గాడ్, మానవుని పట్ల ఉంచిన ఉద్దేశాలన్నీ కూడా 1000 ఏండ్ల పరిపాలనలో నెరవేర్చబడునుగాక. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఏదైనాలో ఉన్న అనుభవాలన్నీ కూడా మరలా వస్తాయి. దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో ఉంటారు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా ఉండి ఏలుబడి చేస్తాడు. అక్కడ శాపము, కన్నీళ్ళు, వేదన, ఆకలి దప్పులు ఏవి ఉండవు. నాగుపాములు, ఆ తర్వాత సింహాలు, తోడేళ్ళు అన్నీ వస్తాయి. వాటి మధ్యలో మనుషులు సంచరిస్తారు. ఏదైనా ఉన్న అనుభవాలన్నీ కూడా మరలా 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడు తన ప్రజలకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అప్పుడు మనుషుల మధ్యలో దేవుని యొక్క నివాసం 1000 సంవత్సరముల పరిపాలన కాలంలో దేవాలయం ఉంటుంది. అక్కడ దేవుడు ఉంటాడు. దేవుని ప్రజలైన వాళ్ళు మనము నివాసం చేయబోతూ ఉన్నాం. విశ్వాసంతో హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ కూడా చెప్పినప్పుడు ఎప్పుడో జరుగుతాయని ఫ్యూచర్ గురించిన ఆలోచనలు అవన్నీ కూడా చాలామందికి అర్థం కాదు. కానీ ఈ సత్యాలన్నీ కూడా బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగానే వ్రాయబడ్డాయి. మనం ధ్యానించినప్పుడు ఇవన్నీ కూడా అర్థం చేసుకోగలను. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని మీరు చూడండి. 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని యొక్క నివాసం ఆలయం ఉంటుంది. ఆ ఆలయాన్ని గురించి వ్రాయబడిన మాటలు అక్కడ. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు నేను చదువుతాను, మీరు ఆలకించండి. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. ఇది 1000 ఏండ్ల పరిపాలనలో జరిగే సంఘటన గురించి రాయబడిన మాట. అక్షరీకంగా ఇప్పుడు మన దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నది. అంత్యదినములలో ఒకటి సంఘ ప్రతిరూపం పరలోక రాజ్యమై ఉండగా ప్రార్థనలు ఏర్పాటు చేస్తాం. గుడారాల పండుగలు వస్తాయి. గుంపులుగా ప్రజల్ని
మన యొద్దకు ప్రభు తీసుకొని వస్తూ ఉన్నారు. హల్లెలూయా. అక్షరీకంగా ఆలయముగా కట్టబడినటువంటి స్థలానికి మనమే దేవుని ఆలయమై ఉండగా దేవుని ప్రజలైన మనము అందరూ అన్ని జనులందరూ కూడా గుంపులు గుంపులుగా చేరి వస్తూ ఉన్నారు. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఇంతకంటే గొప్ప మహిమ అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్ల కొలది దేవదూతల మధ్యలో కొనియాడబడే అనుభవాలే ఉంటాయి, కానీ ఇక వేరే ఏ పరిపాటు ఉండదండి. ఇప్పుడు పనికి వెళ్ళడం, సంపాదించడం, కుటుంబాన్ని చూసుకోవడం ఇవన్నీ కూడా ఒక శాపములాగా, కానీ యేసుక్రీస్తు ద్వారా ఆ శాపాన్ని దేవుడు మనకు ఆశీర్వాదంగా మార్చాడు. హల్లెలూయా. పరిపూర్ణంగా శాపం తొలగించబడి ఆశీర్వాదకరంగా ఉండే అనుభవాలు ఎప్పుడు మనకు దేవుడు అనుగ్రహిస్తాడంటే 1000 ఏళ్ల పరిపాలనలో. ఇప్పుడు అక్షరీకంగా గుంపులుగా దేవుని సన్నిధికి వచ్చి యాకోబు మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుతుమని చెప్పుకుంటున్నారు. ఇంతకంటే గొప్ప మహిమ దేవుని యొక్క సన్నిధి 1000 ఏళ్ల పరిపాలనలో మనం అనుభవించబోతూ ఉన్నాం. బట్ ఈ శరీరంతో మనం ఉండము. మీరు అర్థం చేసుకోండి, ఈ శరీరంతో మనం ఉండము. మనిషి జీవితం అనేది ఒక్కసారే. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ లెట్ us లివ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటాడు ఒక భక్తుడు. జీవితం అనేది ఒక్కసారి ఇవ్వబడింది. మామూలుగా వేరే లోక సంబంధమైన మనుషులైతే ఈ జన్మలో కుక్కగా, పందిగా, గాడిదగా, ఎద్దుగా పుట్టాం, ఇంకో జన్మలో ఇంకొక పశువుగా పుడతాం అనుకుంటారు. అది భ్రమ. ఆ మధ్య ఒక బ్రాహ్మణుడు ఒక చోట కొట్లో కూర్చొని ఉన్నాడట. ఒక ఎద్దు అది ఒక కొట్టు దగ్గర, షాప్ దగ్గర వచ్చి జనమంతా ఉంటే వాటి మధ్యలో ఎగురుతూ గంతులేస్తూ అందరినీ భయపెడుతూ అటు ఇటు పరుగులెడుతూ ఉందట. అక్కడ ఉన్న బ్రాహ్మణుడు అన్నాడట, గత జన్మలో మనిషిగా ఉన్నప్పుడు ఏదో పాపం చేసినట్టుంది, ఈ జన్మలో ఎద్దుగా పుట్టింది అని అనుకున్నాడట. కానీ మనకు అలాంటి నమ్మకాలు ఏమీ లేవండి. లైఫ్, మనిషి ఒక్కసారే జన్మిస్తాడు, ఒక్కసారే మరణిస్తాడు. ఇక వేరే జన్మ అంటూ లేనే లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ జన్మ, ఈ లైఫ్ని, ఈ శేష జీవితాన్ని క్రీస్తుకే మనం సమర్పించుకుందాముగాక. అందుకే దేవుడు ఆయన సన్నిధికి మనల్ని తీసుకొచ్చి ఆయన బిడ్డలుగా వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో ఈ శరీరంతో మనం ఉండము, కానీ ఆత్మ శరీరంతో మనం ఉంటాం. ప్రభు కోరుకున్న ఆ ఆలోచనలన్నీ, ఉద్దేశాలన్నీ మన జీవితాలు నెరవేర్చబడి ఇమ్మార్టల్ బాడీ, అక్షయమైన శరీరాన్ని ధరించుకొని మనం ఈ లోకంలో ఉంటాం. కానీ భార్య, పిల్లలు, భర్త అని గుర్తుంటారంటే గుర్తుంటారు, బట్ ఈ శరీరంతో మనం ఉండము. రాబోయే రోజుల్లో మీకు చెప్తాను. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని యొక్క నివాస స్థలము ఉంటుంది. ప్రజలు తండోపతండాలుగా వస్తారు. ఇంకొక మాట చెప్తాను, మీరు చూడండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము, జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 16వ వాక్యము నుండి మీరు చూడండి. మరియు అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవా ఏను రాజునకు మ్రొక్కుటకును, పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేట ఒత్తురు. ప్రేమిన వల్ల రెండు విధాలుగా మీకు చెప్తున్నాను. ఒకటి, అక్షరీకంగా పర్ణశాలల పండుగ ఏట ప్రజలు వచ్చి ప్రభుని ఆరాధించడానికి వస్తూ ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలనలో ఇన్ ఇటర్నిటీ, ఇదే భూమి మీద, నిత్యత్వంలో కాదు, ఇదే భూమి మీద మనము 1000 ఏళ్ల పరిపాలన కాలంలో పర్ణశాలుల పండుగని ఆచరించుటకు ఏటేట ఒత్తురు. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతి యెహోవాయగు రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును అని రాయబడి ఉంది. మీరు గమనించండి, అక్షరీకంగా దేవుని యొక్క సన్నిధికి మనము రావాలి అని ఎందుకు వాక్యం చెప్తుంది? సేవకులుగా మనం ఎందుకు పదే చెప్తూ ఉంటామంటే, ప్రేమని వర్లరా, ఆశీర్వాదం అనే వర్షాలు కురిపించబడాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా. దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ఇదొక మంచి అవకాశం. అక్షరీకంగా పర్ణశాలుల పండుగ ఆచరించుటకు ఏటేట ఒత్తురు. ప్రతిసారి ప్రార్థన అనగానే మనం చేరి వస్తూ ఉన్నాం, ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉన్నాం. దేవునితో ఉంటున్న కమ్యూనికేషన్ ఈ సంఘ సహవాసము ద్వారా మీరు పొందుకుంటూ ఉన్నారు. ఏమి వెళ్తావులే చర్చికి
అని ఒకవేళ మీరు నెగ్లిజెన్స్గా ఉన్నారనుకోండి, అక్కడ రాయబడి ఉంది, రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. అక్షరీకంగా వర్షం లేకపోతే, నీళ్ళు లేకపోతే, పాడి పంట, నీళ్లు లేకపోతే మానవ జాతి, జంతు అన్నీ కూడా నాశనమైపోతాయి. వర్షం ఎంత అవసరమో మనం జీవించడానికి, దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆశీర్వాదమైన వర్షాలు కూడా దేవుడు మన మీద కుమ్మరించుదురుగాక. ప్రేమిన వర్లరా, 16 నుండి 21 వాక్యాల వరకు మీరు తర్వాత చదువుకోనండి. కానీ ఒక్క మాట, 16 వాక్యం చాలా ముఖ్యమైనది. యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారును సైన్యములకు అధిపతి యెహోవాకు రాజునకు మ్రొక్కుటకు పర్ణశాల పండుగ ఆచరించుటకు ఏటేట ఒత్తురు. 1000 ఏండ్ల పరిపాలనలో ఇప్పుడు వచ్చినట్లుగానే ఏటేట గుడాల పండుగలకు వస్తూ ఉన్నాం. ఏటేట మీటింగులకు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. దేవునితో ఉంటున్న అన్యోన్య సహవాసాన్ని, ఈ పర్ణశాలల పండుగ ఎందుకు వాళ్ళు జరిపించుకునేవాళ్ళు అంటే, దేవుడు చేసిన మేళన్నీ కూడా తలంచుకొని 7 రోజులు దేవుని యొక్క నామాన్ని స్తుతించటానికి, దేవుడు మనల్ని స్తుతించటానికే సృజించారు. కానీ శాపము వలన దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న ప్రసన్నతను అనుభవించలేని పరిస్థితుల్లో ఉండగా, ప్రేమిన వర్లరా, ప్రతిసారి దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవుని ప్రజలైన మనం దేవునితో ఉంటున్న సహవాసాన్ని బట్టి దేవుని వర్షాలు దేవుడు కుమ్మరించుదురుగాక. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 22వ వాక్యము నుండి మీరు 28వ వాక్యం వరకు నోట్ చేసుకొని మీరు చదువుకొనండి. అక్కడ ఒక్క మాట, 37వ అధ్యాయము 22 నుండి 28 వాక్యాల వరకు మీరు తర్వాత చదువుకోనండి. 1000 ఏండ్ల పరిపాలనలో 23వ వాక్యంలో, వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక్క రాజుని నియమించదను. తమ విగ్రహముల వలన కానీ, తాము చేసి ఉన్న హే క్రియల వలన కానీ, ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీదట తమను తాము అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు నేను వారి దేవుడు నగుదును. ప్రేమిన వర్లారా, 28వ వాక్యం వరకు తర్వాత చదువుకొని చాలా విషయాలు ఉన్నాయి. 1000 ఏండ్ల పరిపాలనలో జరిగే కార్యాలన్నీ అక్కడ రాయబడ్డాయి. ఒకే కాపరి ఉంటాడు అంతే. ఒకే చోట వచ్చి ప్రజలు ఆరాధించడానికి కోడుకుంటారు. ఇక వేరే డినామినేషన్స్, చర్చెస్ ఇవన్నీ కూడా 1000 ఏండ్ల పరిపాలనలో ఉండవు. ఆ వాక్యాలన్నీ కూడా మీరు 28వ వాక్యం వరకు మీరు చదువుకోరండి. 26వ వాక్యం నుండి మీరు గమనిస్తే, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా నుండును. నేను వారి దేవుడనే ఉండును, వారు నా జనుల యందురు. నేను వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు కూడా తెలుసుకొందురు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఒకటి అక్షరీకంగా కృపాకాలంలో ఉంటున్న అనుభవాల గురించి అక్కడ రాయబడ్డాయి. 1000 ఏండ్ల పరిపాలనల గురించిన సంగతులు కూడా అక్కడ రాయబడ్డాయి. కాబట్టి అప్పుడు కూడా దేవుని యొక్క నివాసం ఉంటుంది. అయితే ఈ క్షయమైన శరీరంతో ప్రభువుతో మనం ఏలుబడి చేయలేము. కానీ అక్షయమైన శరీరంతో ప్రభుతో మనం 1000 ఏండ్లు ఇదే భూమి మీద మనం పరిపాలన చేయబోతున్నాము. అక్కడ దుఃఖము, కన్నీళ్ళు, వేదన, బాధ, ఉదయం వెళ్ళి సాయంత్రం వెళ్ళి పని చేసుకొని సంపాదించాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. ఈ లోక సంబంధమైన బర్డన్స్ ఏవి కూడా 1000 ఏండ్ల పరిపాలనలో ఉండవు. ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించే అనుభవాలే తప్ప వేరే ఏవి కూడా ఉండవండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 1000 ఏండ్ల పరిపాలన కొరకే మనము ఈ రోజుల్లో వేచి చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట చెప్తాను మీకు. బైబిల్లో మీరు గమనించండి, నిత్యములో దేవుని యొక్క నివాస స్థలము, 132వ కీర్తన 13-14 చరణాలు మీరు చూడండి. 132వ కీర్తన 13-14 చరణంలో, ఒకటి శ్రమల కాలములో దేవాలయము ఉంటుంది. అక్కడ అంత్యక్రీస్తు నివాసం చేస్తాడు. కానీ యూదులు
క్రీస్తును గుర్తెరిగి అంత్యక్రీస్తుని తరిమివేస్తారు. క్రీస్తుని వాళ్ళు ఆరాధిస్తారు. శ్రమల కాలంలో 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో ఆలయం ఉంటుంది. అక్కడ మనం దేవునితో నివాసం చేయబోతూ ఉన్నాం. యుగ యుగాలు 1000 ఏండ్ల పరిపాలనలు. ఆ 1000 ఏండ్ల పరిపాలన యొక్క కాలం ముగించిన తర్వాత నిత్యత్వం రాబోతుంది. ఇటర్నిటీ 132వ కీర్తన 13-14 చరణాలు చూడండి. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా ఆయన కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించేదను. మీరు అర్థం చేసుకోండి, మరలా రిపీట్ చేస్తాను. సంఘం కొనిపోబడిన తర్వాత భూమి మీద అక్షరానుసారమైన ఆలయాలు, ఒకటి శ్రమల కాలంలో, రెండవది 1000 ఏండ్ల పరిపాలనలో, మూడవదిగా నిత్యములో దేవుని యొక్క నివాస స్థలము, నిత్యములో. ఇక మరలా దేవాలయాలు కట్టడం, మళ్ళీ కూల్చడం, ఈ ప్రాసెస్ అంతా ఏమీ ఉండదండి. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఇటర్నిటీ, నిత్యత్వంలో 4 స్థలాలు ఉన్నాయి. ఒకటి నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యెరూషలేము, సియోన్. ప్రభు ఎక్కడ ఉన్నాడు అని ఒకవేళ అడిగితే సియోనులో ఉన్నాడు. ఫ్రమ్ జాయిన్, సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనే ఆ మాటలు సియోన్లో గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం బైబిల్లో నుండి. అక్కడ నివాసం చేస్తూ అక్కడ నుండి తన ప్రజలైన వారిని, మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రేమిన వర్లరా, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. అక్కడ దేవుని కుడిపార్శ్వమున మనం నివాసం చేయబోతూ ఉన్నాం. ప్రకటనల గ్రంథంలో రాయబడి ఉన్నది, జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఎవరు ఆయన ప్రక్కన కూర్చుంటారంటే జయించిన వారు, జయించిన సంఘం. అందుకే జయ జీవితాన్ని జీవించడానికి దేవుడు ఇరుకైన మార్గం గుండా నడిపిస్తూ ఉన్నాడు. 2 మార్గాలు ఉన్నాయి. విశాలమైన మార్గం ఉంది, ఇరుకైన మార్గం ఉంది. విశాలమైన మార్గములు వెళ్ళేవాళ్ళు చాలామంది, కానీ ఇరుకైన మార్గంలో వెళ్ళేవాళ్ళు కొందరే. ఈ క్రైస్తవ్యంలోనికి రావటానికి ఇష్టపడుతున్నారు, కానీ కఠినమైన బోధ, ఈ డిసిప్లిను, లేకపోతే ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అన్నట్లుగా కొన్ని కఠినమైన నిబంధనలు క్రిస్టియానిటీలో ఉంటాయి. కాబట్టి ఇందులోనికి రావటానికి లోకంలో ఉంటున్న ప్రజలు ఇష్టపడరండి. ఆ మధ్య ఫ్రెండ్ ఒక మాట చెప్తున్నారు, మెసేజ్లో చెప్తూ క్రిస్టియానిటీకి రావడానికి ఇష్టపడరు, ముస్లింలోకి వెళ్ళడానికి ఇష్టపడతారట. ఎందుకనంటే ఎంతమంది నేను పెళ్లి చేసుకోవచ్చు అంటాడు అన్న. అంటే వాళ్ళకి ఇక నిర్బంధం ఏమీ లేదు. వాళ్ళకున్నటువంటి ఆ ఖురాన్ని వాళ్ళకి ఇష్టానుసారంగా మలుచుకొని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు రాసుకున్నారు. కాబట్టి ఆ మతంలోనికి, ఆ మార్గం కాదు, కానీ మతంలోనికి వెళ్ళటానికి అనుకూలమైన వాటిని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ ఇక్కడ సిస్టమేటిక్గా ఇరుకైన మార్గం కాబట్టి డిసిప్లిన్, ఇలాగే ఉంటేనే, ఇలా బ్రతికితేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తామనే ఒక ఆజ్ఞలు, కట్టడాలు ఇవ్వబడ్డాయి. కాబట్టి ఈ మార్గంలో రావడానికి ఇష్టపడరు అని లోకరీతిగా మనం చాలామంది ఇష్టపడరు. కానీ క్రీస్తును ప్రేమించే వాళ్ళు, క్రీస్తు యొక్క మార్గంలో రావాలని కోరుకున్న వాళ్ళు ఇందులోనికి వస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2-3 వాక్యాలు మీరు గమనిస్తే, నూతనమైన యెరూషలేము, పరిశుద్ధ పట్టణము, పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండును. ఇది నిత్యత్వములో దేవునితో మనము నివాసం చేయబోతున్న నిత్య నివాస స్థలము. హల్లెలూయా. ఇక వేరే నివాస స్థలాలు అంటూ ఏమీ లేదు. సంఘ ప్రతిరూపం దేవుని యొక్క రాజ్యమై ఉండగా, దేవునితో కూడా ఉంటున్నటువంటి ఆ సహవాసం నిత్యత్వంలో మనము యుగయుగాలు ఆయనతో కూడా, ఆయన ప్రక్కనే ఉండి మనము కూడా నివాసం చేయబోతూ ఉన్నాం. అట్టి దేవుని యొక్క రాజ్యానికి దేవుడు మనలందరినీ సిద్ధపరచునుగాక. కాబట్టి ప్రియమైన వారలారా, కృపాకాలం యొక్క చివరి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు వస్తాడు. ప్రభు రాక మునుపు
ప్రభు వచ్చిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల కాలంలో దేవాలయం కట్టబడుతోంది. అక్కడ నివాసం ఒకటైతే 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని యొక్క నివాసం, ఆ తర్వాత నిత్యత్వములో దేవుని యొక్క నివాసము ఉన్నది. నివాసము కాబట్టి నివాస స్థలాల గురించి అంతవరకు మనం ధ్యానించవచ్చండి. ఒక క్రొత్త టాపిక్ మీకు చెప్తాను. త్రిత్వ దేవుడు కొన్ని మాటలు మీకు చెప్తాను. త్రిత్వ దేవుని గురించి మీకు చెప్తాను. నివాస స్థలాల గురించి అంతవరకు సబ్జెక్ట్ ముగించబడింది. త్రిత్వ దేవుడు, ఈ త్రిత్వాన్ని గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు, కొందరు విశ్వసించరు. త్రిత్వ దేవుడు, ఈ రోజుల్లో డినామినేషన్స్ ఉన్నాయి. కొందరు జెహోవా విట్నెస్ అని అంటారు, మరికొందరు దహించు అగ్ని అంటారు, మరికొందరు యేసు నామమే తప్ప వేరే యెహోవా లేరు, పరిశుద్ధాత్ముడు లేడు అని వాద వివాదాలు చేసే బోధలు, తర్కించే మాటలు చాలా కనబడుతూ ఉన్నాయి. కానీ త్రిత్వ దేవుడు ఉన్నాడు అనే ఆ మాటని మనము విశ్వసిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనం విశ్వసిస్తూ ఉన్నాం. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. ఈ త్రిత్వ దేవుని గురించిన విశ్వాసమే సంఘం యొక్క వెన్నెముక. త్రిత్వ దేవుని గురించిన విశ్వాసమే సంఘానికి వెన్నెముక. మనం విశ్వసిస్తూ ఉన్నాం, కొందరు విశ్వసించారు. ప్రేమైన వారలారా, బైబిల్లో నుండి కొన్ని మాటలు మీకు చెప్తారు. హెబ్రీ భాషలో దేవునిని సూచించుట కొరకు ఉపయోగించబడిన ఒక పదం ఎలోహీం అనే మాట. ఎలోహీం అను పదమును, ఆ పదం అనేది ఒక బహువచనము. ఇది త్రిత్వ దేవుని బయలుపరుస్తూ ఉందండి. ఎలోహీం అనే మాట, ఎలోహీం అంటే దేవునిని సూచిస్తుంది, బహువచనంతో కూడిన పదం. అందులో త్రిత్వ దేవుడు ఉన్నాడు అనటానికి ఆ మాట నిదర్శనంగా ఉంది. బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయము 26వ వాక్యాన్ని మీరు చూడండి. దేవుడు మన స్వరూపమందు, చాలు చూడండి, 1వ అధ్యాయం 26వ వాక్యములో మన స్వరూపము, త్రిత్వ దేవుని గురించి మీకు చెప్తూ ఉన్నాను. త్రిత్వాన్ని మనం విశ్వసిస్తాము. ఎలోహీం అనే ఓ బహువచనముతో ఉన్నటువంటి హెబ్రీ మాట దేవునిని అనే మాట, అక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. త్రిత్వ దేవుడు ఉన్నాడు అనటానికి ఇక్కడ రెఫరెన్స్ మనం చదివే మన స్వరూపము, అది సింగులర్గా వ్రాయబడలేదు కానీ ప్లూరల్గా వ్రాయబడి ఉంది. మన స్వరూపము. 3వ అధ్యాయం 22వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. మనలో ఒకని వంటి వాడాయను అనే మాట. 3వ అధ్యాయం మనలో ఒకని వంటి వాడాయను, అక్కడ కూడా చూడండి బహువచనము, సింగిల్గా కాదు, ఏకవచనం కాదు, బహువచనముగా మనలో ఒకని వంటి వాడాయను. 11వ అధ్యాయం 7వ వాక్యాన్ని కూడా చూడండి. ఆదికాండంలో మనము దిగిపోయి, చాలు, మనము దిగిపోయి అనే మాటను మీరు చూడండి. ఈ 3 రెఫరెన్స్ మీరు నోట్ చేసుకోండి. ఇవి ఏకవచనముగా కాకుండా బహువచనముగా రాయబడి ఉంది. మన స్వరూపము, మనలో ఒకని వంటి వాడాయను, మనము దిగిపోయి. కాబట్టి ఎలోహీం, త్రిత్వ దేవుడు ఉన్నాడు అని మనం విశ్వసిస్తూ ఉన్నాము. ఈ విశ్వాసమే సంఘానికి వెన్నెముక. హల్లెలూయా. ఇప్పుడు వెన్నెముక ఉంది కాబట్టి నేను నిలిచి ఉన్నాను. వెన్నెముక కొద్దిగా ట్రబుల్ ఉందనుకోండి, నిలవలేము, బ్యాక్ బోన్. కాబట్టి త్రిత్వ దేవుడు ఉన్నాడు అని మనం విశ్వసిస్తున్నాము. ఇదే సంఘానికి ఒక వెన్నెముక. త్రిత్వ దేవుని గురించి కొన్ని బైబిల్లో మీకు కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. ఒకటి, సృష్టిలో త్రిత్వం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వాక్యం మీరు నోట్ చేసుకోండి. సృష్టిలో త్రిత్వము అనే హెడ్డింగ్ పెట్టుకొని సృష్టిలో త్రిత్వాన్ని గురించి ఎక్కడ రాయబడి ఉంది అని చదివితే, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వాక్యంలో, ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉండెను. దేవుని ఆత్మ. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-3 వాక్యాలు చూడండి. ఈ ఆదికాండము 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము నుండి 1-3 వాక్యాలు చదివితే, ఆదియందు వాక్యం ఉండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ రెండు వాక్యాలు మీరు కంపేర్ చేసి చూడండి. ఈ రెండు వాక్యాలు మనం ఆలోచిస్తే, ఆది యందు వాక్యం ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆది యందు వాక్యం ఉండెను. అది ఆది యందు దేవుని యొద్ద ఉండెను, ఆయన మూలముగా కలిగెను. ప్రేమిన వర్లరా, ఆది యందు దేవుని యొద్ద తండ్రి ఉన్నాడు, సమస్తము ఆయన మూలముగా కలిగెను. రెండవది, ఆది యందు ఒకటి వాక్యం ఉండెను, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. క్రీస్తు ఉన్నాడు వాక్యం. రెండవది, అది ఆది యందు దేవుని యొద్ద ఉండెను, తండ్రి యొద్ద ఉండెను. ఈ ఆది కాండంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండెను. మీరు ఆ రెండు వాక్యాలు మీరు గమనించి చూస్తే, ఆది యందు వాక్యం ఉండెను అనే ఆ మాటకి యేసుక్రీస్తు ఉన్నారు, ఆది యందు దేవుని యొద్ద ఉండెను, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆది కాండములో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండెను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. వీరి ఇద్దరిని ముగ్గురు ఉన్నారు, కానీ వ్యక్తిత్వాలు వేరండి, వ్యక్తిత్వాలు వేరు. రెండవదిగా, మనుషుడు త్రిత్వమునకు ఒక మాదిరి, మనుషుడు త్రిత్వమునకు ఒక మాదిరి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వాక్యంలో చూడండి. మనిషికి ఆత్మ, జీవము, శరీరం, ఈ మూడు ఉన్నాయి. అందుకే తెస్సలోనిక సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్టు కాపాడబడునుగాక. గమనించండి, మనిషికి ప్రాణ, ఆత్మ, శరీరం మూడు ఉన్నాయి. జంతువుకి ఆత్మ లేదండి, జంతువుకి ఆత్మ లేదు. దేవుని ఆత్మ నరునికి దేవుడు అనుగ్రహించిన ఒక దీపం అని సామెతలు రాయబడింది. ఒక స్పెషల్గా దేవుడు మనల్ని సృజించారు. జంతువులకి శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, కానీ ఆత్మ ఉండదు. మనకి ఆత్మ. కాబట్టి మూడు, మనకు ప్రాణ, ఆత్మ, శరీరం, ఈ మూడు ఉన్నట్లుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ ముగ్గురు మనల్ని, దేవుని ప్రజలైన మనల్ని సంపూర్ణతలోనికి నడిపించే ఆ పని తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు జరిగించుచున్నాడు అని ఆ తెస్సలోనిక పత్రికలో రాయబడి ఉంది. పాత నిబంధన కాలంలో త్రిత్వం, పాత నిబంధన కాలంలో యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వాక్యాన్ని మీరు చూడండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవా ఆయన ఆత్మయు నన్ను పంపెను. చూడండి, పాత నిబంధన కాలంలో త్రిత్వాన్ని గురించి ఎక్కడ రాయబడి ఉంది అని మనం గమనిస్తే, ఒకటి సృష్టిలో త్రిత్వం, మనుషుడు త్రిత్వమునకు ఒక మాదిరి. మూడవదిగా, పాత నిబంధన కాలంలో త్రిత్వం, ఇప్పుడు చదివిన వాక్యములో పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నాను, క్రీస్తుని గురించి అక్కడ రాయబడిన మాట. ఇప్పుడు ప్రభువుకు యెహోవా తండ్రి అయిన దేవుడు, ఆయన ఆత్మయు నన్ను పంపెను, పరిశుద్ధాత్ముడు. ఇక్కడ ముగ్గురిని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఉన్నారు, ప్రభువుకు యెహోవా ఉన్నారు, ఆత్మ కూడా ఉన్నారు. హల్లెలూయా. త్రిత్వదేవుడు ఉన్నాడు, కానీ వ్యక్తిత్వాలు వేరు. మీకు ఇంకా ఉదాహరణ చెప్తాను. ఒక కోడిగుడ్డు ఉంది, దాంట్లో 3 లేయర్స్ కనబడతాయి. పైన ఉన్న భాగం, మరలా లోపల రెండో లేయర్, మరలా లోపల ఎల్లో కలర్, 3, కానీ కోడిగుడ్డు ఒకటే. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రిత్వదేవుడు ఒక్కరే, కానీ క్రియలు వేరు వేరు. క్రొత్త నిబంధన కాలంలో త్రిత్వాన్ని గురించి ఎక్కడ రాయబడి ఉంది అని మనం చదివితే, ప్రేమిల వర్లారా, లూకాసు వార్త 3వ అధ్యాయము 21-22 వాక్యాలు మీరు చూడండి. యేసు బాప్తిసం పొంది ఒడ్డునకు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీద దిగి వచ్చి, అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు అను శబ్దం ఆకాశము నుండి
వచ్చెను. చూడండి, యేసు బాప్తిసం పొంది ఒడ్డునకు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ పావురాకారం వలె ఆయన మీదకి దిగి వచ్చి, క్రొత్త నిబంధన కాలంలో త్రిత్వాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది. యేసయ్య ఉన్నాడు, బాప్తిసం తీసుకొని ఒడ్డునకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు పావురాకారం వలె దిగి వచ్చింది. తండ్రి అయిన దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు, కానీ వ్యక్తిత్వాలు వేరు. ఈ మాటని చాలామంది లోకములు యాక్సెప్ట్ చెయ్యరు. తండ్రి యొక్క చిత్తం చేయటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. గనుకనే తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని క్రీస్తుని గురించి తండ్రి అయిన దేవుడు సంతోషపడ్డాడు పరిశుద్ధాత్మని ద్వారా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వాక్యాన్ని చూడండి. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సర కాలం జీవించిన తర్వాత, పునరుత్థానుడై వెళ్ళిపోయిన తర్వాత ఆఖరి సమయంలో శిష్యులకు ఆజ్ఞాపించిన ఒక మాట, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇవ్వవలెను అని ప్రభువైన యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించారు. ఇది ఒక ఆజ్ఞ. చాలామంది చిలకరింపు బాప్తిస్మం అంటారు, ఆ తర్వాత పెళ్లి బాప్తిస్మం అంటారు. ఆ మధ్య పెళ్లి జరుగుతుంది, మావి బాప్తిస్మం తీసుకున్నావా అంటే, లేదు పాస్టర్ గారు అన్నది. అర్జెంటుగా డ్రమ్ము తీసుకురండి అని డ్రమ్ము నీళ్లు నింపి, ఆ పొట్టిది కాబట్టి మునుగొని ముంచి లేపాడు. అది బాప్తిస్మమా? కాదు, పెళ్లి చేశారు. ఇది పెళ్లి బాప్తిస్మం అంటారు. ఇంకా కొందరు డబ్బు కొరకు బాప్తిస్మాలు తీసుకునేవాడు. కానీ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యములో బాప్తిస్మం ఎందుకొరకు తీసుకుంటారంటే, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకోవటానికి అంటే పాత స్వభావాలు తొలగించబడి నవీన స్వభావాలు మనం పొందుకునే నిమిత్తమై బాప్తిస్మం తీసుకుంటాం. మరి బాప్తిస్మం ఏ నామములో తీసుకోవాలి అంటే, అపోస్తల కార్యాల్లో బాప్తిస్మం పరిశుద్ధాత్మ అభిషేకం లేనప్పుడు యేసు నామములు ఇచ్చేవాళ్ళు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపబడ్డ తర్వాత, సంఘం మీద కుమ్మరింపబడ్డ తర్వాత ముందుగానే యేసయ్య చెప్పారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ముంచడు బాప్తిస్మం తీసుకోవాలి అని. కానీ ఈ మాటని త్రోసిపుచ్చి రకరకాల బాప్తిస్మాలు ఇస్తారు. ఒకవేళ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందకపోతే, ఇక్కడ ఉన్న మీరు ఒకవేళ యేసు నామములో వేరే వేరే అనుభవాలు పొంది ఉంటే, చిలకరి బాప్తిస్మం అలాంటి బాప్తిస్మాలు పొంది ఉంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిస్మం పొందుదురుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యములో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యములో చూడండి, ఆయన అంటే కుమారుడు, మనము ఉభయములను ఒక్క ఆత్మయందు పరిశుద్ధాత్ముడు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఇక్కడ యేసుక్రీస్తు వారు పునరుత్థానుడవటానికి చాలా కారణాలు ఉన్నాయి, 28 కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి, మృతులను సైతం లేపటానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి పునరుత్థానమందు కూడా పాలు పొందారు. పునరుత్థానంలో కూడా ఒక కార్యం జరిగింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి క్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆయన్ని పిలిచాడు, ఆత్మ దేవుని లేపెను అని రోమపత్రిక 8వ అధ్యాయంలో చదువుతాము. తర్వాత మీకు చెప్తాను. ఈ మాటను మీరు నోట్ చేసుకోండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, ఆ మాట కాదు, రోమీయులకు రాసిన పత్రిక, మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ చూడండి మీలో నివసించిన ఎడల, 8వ అధ్యాయం 11వ వాక్యములో, మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. రిజరెక్షన్ పవర్. యేసయ్య సమాధిలో ఉన్నప్పుడు ఆయనను లేపింది ఎవరు అంటే దేవుని ఆత్మ. తండ్రి అయిన దేవుడు పిలిచాడు, కుమారుడైన యేసయ్య సమాధిలో ఉన్నాడు, దేవుని ఆత్మ ఆయనను లేపెను. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఆయన సమాధి చేయబడి 3 రోజులైంది. మరి 3 రోజులు ఎక్కడ ఉన్నాడు అనే ఒక ప్రశ్నకు సమాధానం ఈ మాటే. మనము ఉభయులను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగాం అంటే, అక్కడ ఇంకొక
పాతాళపు పరదేశంలో ఉంటున్నటువంటి ప్రజలకు సువార్త ప్రకటించి వాళ్ళను కూడా మృతులుగా లేపటానికి అక్కడ వెళ్ళారు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన వర్లరా, ఇక్కడ కూడా కుమారుడు, ఆయన అనే మాట కుమారుడు, మనం ఉభయులము ఒక్క ఆత్మయందు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. యోహాను సువార్త, యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని మీరు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5:7. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఏకీభవించి ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇంగ్లీష్లో మీరు గమనిస్తే ఈ మాటని తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, హోలీ గోస్ట్ అనే మాట ఉంటుంది. తమిళ్లో కానీ ఇంగ్లీష్లో మీరు చదివితే అక్కడ కూడా సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. లోకరీతిగా ఒక వ్యక్తి క్రైమ్ చేసినప్పుడు ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనటానికి 2-3 సాక్ష్యాలను బట్టి, టెస్ట్ మనీని బట్టి అపరాధికి శిక్షను లేక విడుదలను కలగజేస్తారు. అలాగే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, మన గురించి సాక్ష్యం చెప్పటానికి ముగ్గురు ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22 వాక్యాలు కూడా మీరు నోట్ చేసుకోండి. త్రిత్వాన్ని గురించి ఎక్కడెక్కడ రాయబడ్డాయో క్రొత్త నిబంధన కాలంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా క్రీస్తు అనే మాట ఉంది. ఆత్మ మూలముగా పరిశుద్ధాత్మ గురించి రాయబడి ఉంది. దేవునికి తండ్రి నివాస స్థలమైనటకు కట్టబడుచు ఉన్నారు. భౌతికంగా ఆలయాన్ని కట్టుకున్నాం, పెద్ద చర్చ్ ఉంది, బాగానే కుర్చీలు వేసారు, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయని భౌతికంగా మనం అతిశయపడకుండా సంతోషపడుతున్నాం. ఓకే, కానీ ఈ రోజుల్లో ప్రభురాకుడు సమీపిస్తున్న ఈ రోజుల్లో క్రీస్తు సన్నిధిలో ఆత్మ సంబంధమైన మందిరముగా మనం దినదినము కట్టబడదుముగాక. ఈ తపనతోనే మనం ఉండాలి. పెద్ద చర్చి కట్టారు, వస్తున్నారు, వెళ్తున్నారు, బట్ స్పిరిచువల్ గ్రోత్ ఎక్కడ? ప్రభు దానిని కోరుచూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, తండ్రిని దేవుడు మనము నిత్య నివాస స్థలముగా ఉండటానికి దినదినము మనల్ని కట్టుచూ ఉండే పని ఆ ముగ్గురు చేస్తూ ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఆ పని జరిగిస్తూ ఉన్నారు మనలో ఉండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఈ సంఘానికి మూలరాయి ఎవరు? యేసుక్రీస్తే. అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. కట్టే పని ఎవరిది అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఆత్మీయ జీవితములు ఎదుగుదల అనేది త్రిత్వదేవుడు మనలో ఉండి మన ఆత్మీయ జీవితాలని దినదినము ఎదిగింపచేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రోమాపత్రిక 8వ అధ్యాయము 16, 17 వాక్యాలు మీరు చూడండి. అక్కడ కూడా త్రిత్వాన్ని గురించి కొన్ని మాటలు. మనము దేవుని పిల్లలమని చూడండి, ఆత్మతో అనే సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే దేవుని వారసులము, క్రీస్తుతోడి వారసులము. అక్కడ కూడా 3 త్రిత్వ దేవుని గురించి చదువుతూ ఉన్నాం. మన పిల్లలమైతే ఆత్మతానే అనే మాట. దేవుని వారసులము, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. క్రీస్తుతోడి వారసులము. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని మీరు తర్వాత చదువుకోనండి. తనను ఎందరైతే అంగీకరించి ఉన్నారో వారందరూ దేవుని పిల్లలు అని పిలువబడటానికి అధికారాన్ని ఇచ్చాడు. అందుకే మనం అబ్బా, తండ్రి, నాయన అని మొరపెట్టుచూ ఉన్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మతానే సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నది. ఇక్కడ త్రిత్వాన్ని గురించి మనం చదువుతూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వాక్యాన్ని కూడా మీరు నోట్ చేసుకొని చూడండి. త్రిత్వాన్ని గురించి కొరింథీ పత్రికలో కూడా రాయబడి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1, 2 వాక్యాలు కూడా నోట్ చేసుకొని మీరు తర్వాత చదువుకోనండి. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలనే పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి వ్రాయున్నది. ఇక్కడ కూడా తండ్రి అయిన దేవుని అనే మాట, ఆత్మ వలని అనే మాట, యేసుక్రీస్తు అనే మాట, ముగ్గురు కూడా త్రిత్వ దేవుని గురించి రాయబడి. చివరిగా యూదా పత్రిక 20వ అధ్యాయం 21వ వాక్యాన్ని చూడండి. యూదా 20, 21వ వాక్యం.
మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. అక్కడ కూడా మీరు చూడండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమ త్రిత్వ దేవుని గురించి అక్కడ కూడా రాయబడి ఉంది. కాబట్టి సమయం లేదు, నెక్స్ట్ వీక్ మరలా మీకు తెలియచేస్తాను. ఈ రోజుల్లో ప్రభు రాకడ సమీపిస్తుంది కాబట్టి యోధా పత్రికలు రాయబడ్డట్టుగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు. ప్రభా, నేను, నా పిల్లలు, నా సంఘం మీ రాకడలో ఎత్తబడాలయ్యా, మా మీద కనికరాన్ని చూపండి అని దేవుని యొక్క కనికరం కొరకు లోతుగా వాక్యాన్ని మీకు చెప్పాలి అంటే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఓ ద్రాక్ష తోట ఉంది, ద్రాక్ష తోట మాలి ఉన్నాడు. యజమానుడు అంటాడు, ఈ అంజూరపు చెట్టు 3 సంవత్సరాల నుండి దాన్ని చూస్తూ ఉన్నాను కానీ ఫలాలు లేవు, నరికేయమని. కానీ ఆ తోటమాలి క్రీస్తుకు గుర్తై ఉండగా, యజమానుడు తండ్రి అయిన దేవునికి గుర్తై ఉండగా, తోటమాలి అంటాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఫలించినా సరే, లేకపోతే నరికేద్దాం. అప్పుడు చూడండి, తోటమాలి యజమానుని దగ్గర కనికరాన్ని కొరకై వేడుకుంటూ ఉన్నాను. ఈ రోజుల్లో మనం క్షేమంగా ఉండి ఆశీర్వాదకరంగా ఉండి నడిపించబడుతున్నామంటే యేసయ్య మన మీద కనికరాన్ని చూపే మనల్ని సజీవ లెక్కలోంచి నడిపించుచు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఫలించినా సరే, లేకపోతే నరికేద్దాం. అందుకే ఫలించటానికి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21-22 వాక్యాల్లో మీరు 22వ వాక్యాలు చూస్తే ఆత్మఫలాలు దేవుడు మనకిచ్చాడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుడు మనలో ఉండి మనం నశించిపోకుండా క్రీస్తులో ఫలించేటట్లుగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే ఆ పని త్రిత్వ దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. రాబోయే వారంలో ఇంకా మీకు కొన్ని విషయాలు తెలియచేస్తాను. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. ప్రార్థన.